వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు ఉట్లూరు మాజీ జడ్పీటీసీ చారులత ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే. బాగున్నారా? అవునండి. ముందుగా మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా అండి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. చెప్పండి మేడం, మరి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది ఏర్పడి, ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేకపోతుంది? ఎందుకు వెంటడుగు వేయవలసిన పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎందుకు అంటే ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు, ఏదైతే 6 గ్యారెంటీలని ఫస్ట్ 6 గ్యారెంటీలని హామీ ఇచ్చారో రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు ఏవి నెరవేర్చకపోవడంతో అతనికి భయం అవుతున్నది. ఎక్కడ ఎలక్షన్ పెడితే ఎక్కడ ప్రజలు మనకు బుద్ధి చెప్తారో వాళ్ళకు అని వాళ్ళకి ఇప్పటి నుంచి భయం స్టార్ట్ అయింది. అందుకని మరీ ఆ ఎలక్షన్లు పోస్ట్పోన్ చేసుకుంటా అలా వెళ్ళిపోతున్నారు. ప్రజలలో వెళ్ళి చూస్తే మనం ఇప్పుడు ప్రతి విలేజ్లలో వెళ్ళి చూస్తే కేసీఆర్ బీఆర్ఎస్ తప్ప వేరే మాట ఇక్కడ కనిపించదు. ఓన్లీ మాకు కేసీఆర్ కావాలి, కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని బాగా జరిగింది, కేసీఆర్ ఉన్నప్పుడే మాకు రైతులకు కానీ మహిళలకు కానీ ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగస్తులకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది, ప్రతి వర్గాలకు న్యాయం జరిగిందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఆ సర్వే మొత్తం వాళ్ళు విన్న తర్వాత ఎలక్షన్ పెడితే ఎట్లా ఉంటుందో, ఎలక్షన్ పెడితే మా సంగతి ఏమవుతుందో అనేది వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ పెట్టే స్థితిలో వాళ్ళు లేరు. మొన్న సోమాజిగూడకు వేదిక చేసుకొని గ్రూప్ 1 అభ్యర్థుల పేరెంట్స్ అందరూ ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెడితే, ఇదే విద్యార్థి సంఘాలు అన్నీ కలుపుకొని అఖిలపక్షంగా ఏర్పడి ఎస్వికేల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటామంటే అక్కడ ఎందుకు మరి పర్మిషన్ ఇవ్వలేకపోయింది ప్రభుత్వం? ఎందుకు వచ్చిన విద్యార్థి నాయకులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు ఎందుకు అరెస్టు చేయడం అనేది జరిగింది? ముఖ్యంగా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను ఎంతో ఇబ్బందులు పెట్టింది ప్రభుత్వం. కేవలం బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? అదేనండి, బీఆర్ఎస్ నాయకులం మేము ప్రతి దానికి ప్రశ్నిస్తున్నాం, ప్రతి దానికి క్వశ్చన్ వేస్తున్నాం, ప్రతి సమస్య కోసం మాట్లాడుతున్నాం, ప్రతి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ కోసం గలమెత్తుతున్నాం. కాబట్టి బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడము, బీఆర్ఎస్ స్టూడెంట్స్లను అరెస్ట్ చేయడము, బీఆర్ఎస్ ఎవరైతే బీఆర్ఎస్ గురించి మాట్లాడతారో తీసుకెళ్లి సోషల్ మీడియాలో కూడా మాట్లాడితే మా మీద కేసులు వేస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వంలో చూస్తున్నాము. ఎవరి సమస్యలు చెప్పుకునే కూడా హక్కు లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వంలో కనబడుతుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా గ్రూప్ 1 గురించి కానీ, రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ ప్రతి ఒక్కరి కోసం తప్పకుండా మేము కష్టపడతాం, మాట్లాడతాం, వాళ్ళకి న్యాయం వచ్చేదాకా మేము పోరాడతాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తప్పకుండా వాళ్ళ కోసం హామీ ఇస్తున్నాం ప్రజలందరికీ. ఎందుకంటే మేము మీ వెంట ఉన్నాము, మా కేసీఆర్ సార్ మీ వెంట ఉన్నారు, మా రామన్న సార్ మీ వెంట ఉన్నారు, హరీష్ అన్న వెంట ఉన్నారని మేము తెలియజెప్తాము. ప్రజలకు మరీ వెళ్ళి విలేజెస్లలో కూడా వెళ్ళి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో కనుక్కొని మరి వాళ్ళ సమస్యలను లేవనెత్తే బాధ్యత మాది, వాళ్ళకి న్యాయం చేయించే బాధ్యత మాది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అంటే ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి కదా, కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎందుకు టార్గెట్ అవుతుంది? ముఖ్యంగా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద దాదాపుగా 10 నుంచి 15 కేసులు ఇలా నమోదు కావడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎందుకు మరి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? అదేనండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయే వాళ్ళకు అంటే ప్రతిపక్ష పార్టీ, ఇదే పెద్ద పార్టీ, ఇదే మనకు అపోజిషన్ పార్టీ అనేది వాళ్ళకి అర్థమైపోయింది. వేరే పార్టీ మాట్లాడలేదు కదా. బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరు అంత పెద్దగా ఎవరు ధర్నాలు చేయడం కానీ మాట్లాడడం ప్రజల కోసం కానీ కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు లోపల కుమ్మకాయ ఒకటే ఉంటారు, అందుకోసం మాట్లాడతలేరు కావచ్చు. మేము మాట్లాడుతున్నాం కాబట్టి మా మీద కేసులు వేయడం, మా మీద అరెస్ట్ చేయడం, మా నాయకుల మీద అన్ని లేనిపోని పుట్టించిన ఆరోపణలు పుట్టియడం వీళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నా కానీ తప్పకుండా అరెస్ట్ చేసి తీర్థం ఎంత దూరంలో ఉన్నా అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఎవరిని అరెస్ట్ చేస్తాడు? ఏ కారణంతో చేస్తాడు? ఫామ్ హౌస్లో కానీ, ఫామ్ హౌస్ అనేది అది కేసీఆర్ సార్ ఇల్లు, అది ఫామ్ హౌస్ అని మీరు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పేరు కానీ అది కేసీఆర్ సారు కట్టించుకున్న ఇల్లు. కేసీఆర్ సార్ అందులో ఉంటారు, దాంట్లో ఉండడం కేసీఆర్ సార్కి ఇష్టం. ఎందుకంటే చుట్టూ పంట పొలాలు చూసి దాన్ని ఆనందించడం సార్కి ఇష్టం కాబట్టి ఫామ్ హౌస్లో ఉంటారు. దాన్ని బట్టి కేసీఆర్ ఫామ్లో ఉంటారు, ఫామ్ హౌస్లోంచి బయట తీసుకొస్తాము, ఫామ్ హౌస్లో ఉండే వాళ్ళను మేము అరెస్ట్ చేస్తామనడం చాలా తప్పు. ఇది కేసీఆర్ సారు ఒక రైతు బిడ్డ, రైతు గురించి ఆలోచించే మనిషి. కాబట్టి రైతు ఏదైతే పంట పొలాల్లో ఉంటారో అదే విధంగా ఆయనకు ఉండడం ఇష్టం. దాంట్లో తప్పేముందండి? ఫామ్ హౌస్లో నుంచి పట్టుకొచ్చి నేను అరెస్ట్ చేస్తా అనడం ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలే ఇవాళ గమనిస్తున్నారు, తప్పకుండా ప్రజలే బుద్ధి చెప్తారు. చెప్పండి, గిరిజనులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లనా? మరి పోడు భూమి పట్టగడమే గిరిజన సామాజిక వర్గానికి అధికారంలోకి రాగానే 100 రోజులలో ఇస్తామన్నారు, ఇచ్చారా ఎక్కడన్నా? గిరిజనులకు చాలా హామీలు ఇచ్చాడండి. ఏంటంటే
10% రిజర్వేషన్ చేస్తామన్నారు, చేయలేదు. ఇంకా ఇప్పుడు మాకు పోడు భూములకు పట్టా అన్నారు, ఆ పట్టాలు ఎక్కడ పోడు భూములకు పట్టాలు రాలేదు. మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ తండాలను గ్రామ పంచాయతీ చేసిండ్రు. సేవాలాల్ జయంతి అని ఎంతో గొప్పగా మేము చేసుకునేటట్టు అందరికీ సేవాలాల్ జయంతి అని తెలియపరిచిండ్రు రాష్ట్రంలోనే. అదేవిధంగా మా లంబాడాలకు సత్యవతి రాథోడ్ కానీ ఇంకా చాలామందికి ఎమ్మెల్యే సీట్లు 7 మందికి మా ఎస్టీ వాళ్ళలో టికెట్లు ఇచ్చారు. మంత్రి పదవి ఆడవాళ్లకు మాకు ఆడబిడ్డగా, గిరిజన ఆడబిడ్డగా ఆమెకు ఒక మంత్రి పదవి ఇచ్చారు. అలాగే ఇప్పుడు మరి మా కాంగ్రెస్లో 3-4 గెలిచి ఉన్నారు, ఎవరికి మంత్రి పదవి ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. సీతక్క మంత్రి ఉన్నారు కానీ ఎస్టీ, ఆమె గోండ్ సామాజిక వర్గం, కోయా సామాజిక వర్గం. కాబట్టి మా లంబాడాల్లో ఉన్నది ఎక్కువ సంఖ్యలో కాబట్టి మాకు తప్పనిసరిగా మంత్రి పదవి ఉండాలి. అలాంటిది మాకు మంత్రి పదవి లేదు కాబట్టి లంబాడీలు, గోండులు, ఆదివాసులు వీళ్ళంతా ఒక్కరు కదా, అందరం ఒకటే సామాజిక వర్గం. కానీ మా సంఖ్య ఎక్కువ ఉంది కదా, మా సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మాకు కూడా ఒక మంత్రి పదవి రావాలి కదా. ఇప్పుడు పైన రాహుల్ గాంధీ అంటారు ఢిల్లీలో ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ అంటాడు. వీళ్ళు ఇక్కడ అదే పార్టీలో ఉండి ఎంత జనాభా ఉన్నా మీకు రిజర్వేషన్ వద్దు, తక్కువ జనాభా వాళ్ళకి రిజర్వేషన్ అదే మంత్రి పదవి ఇస్తా అని ఇతను అంటాడు. మరి ఎవరు కరెక్ట్ అండి దీంట్లో? మీరే చెప్పాలి. మీరే చెప్పాలి. అది మేము అడుగుతున్నాము. ఇక్కడ మరి గవర్నమెంట్ ఏది నడుస్తున్నది? రాహుల్ గాంధీ గవర్నమెంట్ నడుస్తుందా, లేకుంటే ఈ రాష్ట్రంలో మోడీ గవర్నమెంట్ నడుస్తుందా? ఎవరిది నడుస్తుందా? అంటే కాంగ్రెస్దా, బీజేపీదా? కాంగ్రెస్, మోడీ ఇద్దరు, రాహుల్ గాంధీ, మోదీ ఇద్దరు కలిసి ఉన్నారు కావచ్చు. మరి కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ గవర్నమెంట్ నడవనీయకుండా వాళ్ళ రాష్ట్ర దేశ నాయకుడు చెప్పకుండా రాహుల్ గాంధీ చెప్పే మాటలు వినకుండా ఇక్కడ స్టేట్లో వీళ్ళు వేరే రకంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఏ గవర్నమెంట్ నడుస్తుందో మీరు తెలుసుకోవచ్చు. ఓకే, ఇంకో విషయానికి వస్తే ఇక్కడ కాళేశ్వరం మీద సిబిఐకి ఇస్తున్నా అని చెప్పిండు రాహుల్ గాంధీ. సిబిఐని, ఈడీలను ఇవన్నీ బీజేపీ జేబు సంస్థలు అంటూ ఆయన అంటుంటాడు. మరి ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రము సిబిఐకి అప్పచెప్తున్నాం కాళేశ్వరం కేసు అని చెప్పేసి, ప్రాజెక్టు విచారణ విషయంలో అని చెప్పేసి ఆయన అన్నాడు. మరి దీన్ని ఎట్లా చూడాలి? సిబిఐకి విచారణకి ఇచ్చారు, సిబిఐ తేల్చేదాకా ఇంకా మనం ఓపిక పట్టాలి. ఎందుకంటే మా నాయకుడు కడిగిన ముత్యంలా బయటికి వస్తారు. సిబిఐకి అని, ఈడీకి ఇవ్వని దేన్ని కూడా తట్టుకునే శక్తి మా నాయకులకు ఉన్నది, మా కేసీఆర్ సార్కు ఉన్నది, రమణ సార్కు ఉన్నది. కాళేశ్వరం గురించి అసెంబ్లీలో గంట సేపు వాదించి 6-7 మంత్రులను కూర్చోబెట్టిన ఇది చూడలేదా? ఘనత మన హరీష్ రావు అన్నది చూడలేదా మీరు? అసెంబ్లీలో ఒక్కరే ఉండి 6గురిని ఎట్లాగైతే మాట్లాడిని కూడా చేసిండో మా హరీష్ అన్న. కాబట్టి ఒక హరీష్ అన్ననే చాలు, ఒక కేటీఆర్ అన్ననే చాలు. మా కేసీఆర్ సార్ వచ్చి ఆయన గురించి చెప్పుకోవడం ఏం అవసరం లేదు. కాబట్టి ఈడీ వచ్చినా భయపడము, సిఐడి వచ్చినా భయపడము, ఏది వచ్చినా మేము భయపడము. ఇప్పటికే బతుకమ్మ పండుగకు గత ప్రభుత్వంలో ఒక నెల రోజుల ముందు నుంచే హడావిడి ఉంటుండే మహిళలదంతా ఈ రాష్ట్రంలో. అంటే ప్రభుత్వం నుంచే వచ్చే బతుకమ్మ చీరల విషయంలో ఒక నెల రోజుల ముందు నుంచే పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేది. మరి ఇప్పటికీ దాదాపుగా రేపు ఇంకొక 2-3 రోజులు అయితే 20 తారీఖు తర్వాత అయితే బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది ఈ రాష్ట్రంలో. మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు ఇస్తున్నది ఇప్పటి వరకు కూడా అడుగు ముందుకు వేయలేకపోతుంది? దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఈ 10 రోజులల్లా పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అయ్యే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు 10 రోజులు 21st నుంచి బతుకమ్మ స్టార్ట్ అవుతుందండి. అయితే బతుకమ్మ చీరలు మేము ఒకటి ఇస్తే, కేసీఆర్ సార్ ఒక చీర ఇస్తే ఈతనేమన్నారు 2 బతుకమ్మ చీరలు ఇస్తాను. ఇప్పుడు ఎన్నో సంవత్సరం అండి? ఇది 3వ సంవత్సరం. ఇంతవరకు ఏ బతుకమ్మ లాస్ట్ 2 అయినాయి, 2 అయిపోయినాయి. ఇంతవరకు ఏ మహిళకు కూడా ఒక్క చీర కూడా అందియలేని పరిస్థితి కేసీఆర్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. అలాంటప్పుడు ఇప్పుడు చూడాలి, ఏదైతే మహిళలు రంగురంగుల పూలతోని రంగురంగుల బతుకమ్మను అమర్చి కేసీఆర్ చీర కట్టుకుంటే ఆనందంగా అప్పుడు జరుపుకున్న బతుకమ్మ పండుగ ఈ 2-3 సంవత్సరాలలో కనిపిస్తుంది. ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒక్క చీర కూడా ఏ మహిళలకు ఇంకా రాలేదు. ఇప్పుడు 21 నుంచి స్టార్ట్ అవుతుంది బతుకమ్మ, అయినా కూడా ఇప్పటివరకు ఎవరికి చీరలు ఇంకా అందలేదండి. తప్పనిసరిగా మళ్ళీ కేసీఆర్ సార్ని అక్కడ కూడా బతుకమ్మ పండుగ దగ్గర సార్నే గుర్తు చేస్తారు, సేవాలాల్ జయంతి దగ్గర సార్నే గుర్తు, రంజాన్ దగ్గర మా కేసీఆర్ సార్నే గుర్తు చేస్తారు, క్రిస్మస్ కూడా మా సార్నే గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే సార్ ఉన్నప్పుడు మాకు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఏ పండుగ కూడా ఏది రావట్లేదు అని చెప్పేసి ప్రజలందరూ బాధపడుతున్నారు.